అది వేసిస్తే మంచిగా వండుతాం. ఎట్లాంటి అట్లా తీస్తాం. మిగతా బట్టలన్నీ పచ్చి ఉన్నాయి కదా, అవి ఇట్లా ఫ్లూట్ ఎత్తే అవి ఎట్లా వాసన ఉంటాయి. మీ టవల్ మొత్తం ఆడాలి, మొత్తం బట్టలన్నీ అయినా కంపు వాసన పడతాయి. అట్లా పచ్చి అట్లనే ఉంటాయి. నీవు కుర్చీ తీసుకుపోయి ఎండలు వేసుకుని మంచిగా ఆడేసుకుంటే టవల్స్ ఎండకు 10 నిమిషాలలో ఆడిపోతాయి. తెచ్చి లోపల వేసుకోవచ్చు. అదొక ఐడియా. సో కూర్చోడానికి కుర్చీలు లేవు. మూడు కూర్చున్నాడు, ఇబ్బంది కాలే పడేది కదా. 10 నిమిషాలే, రోజంతా అవసరం లేదు. అర్ధగంట, వర్షం పడ్డది ఇక. అర్ధగంట ఆరిపోయి వస్తుంది. వర్షం పడని ఏమన్నా చెప్పకు ఉంటా చెప్పింది నేను. సరే. చేసి తీసుకోలేదు కానీ ఇంకా 12 క్వశ్చన్ చాలా మంది నేను ఒక క్వశ్చన్ అయితే తీసుకోలేదు తెలుసా. మంచిగా ఉన్నప్పుడు జోకం దగ్గరకు వచ్చి ఏడాది అవుతుందా అవుతుంది వచ్చి గెట్టనే అయిపోవచ్చు. నువ్వు వచ్చిన కొత్తగా ఫస్ట్ వచ్చినప్పుడు అవును. నెక్స్ట్ టైం అయితే ఇంకొక రోజు పెంచుతాడు కావచ్చు. ఇంకా కొత్తగా లేకపోతే మనంతా కొత్త కొత్త ఫ్రెష్ బెడ్షీట్ తీసి పడుకో బెడ్ మీద. చిన్న బెడ్షీట్ తీసి అంత నీట్గా దుమ్ము లేకుండా చూసి వచ్చినాను. పొద్దున్నంతా పొద్దున్నాక దుమ్ములు ఎందుకు నువ్వు కూర్చుంటున్నాను. బట్ట పట్టుకుని అన్ని అసలు ప్లేస్ కూడా నీట్గా చూపిస్తున్నాను. దాని లోపల ఏదైనా పడితే పెట్టేయాలి. ఫ్రెష్ బెడ్షీట్ తీసుకొని వేసుకొని మంచిగా సెట్ చేసుకో. ఒక పాము మంచిగా టమాటాలు కొట్టుకుంది. పెద్దగా మూతి వేసి ఇట్లా టమాటాలు ఇట్లా పట్టుకుంటాం. తింటలేదు, కొడుకుతుందట. ఇంకా రాదు కదా, అది ఇంగుతుందలే కదా. పామా రీల్స్లలో పెట్టించు. కూరగాయలు మంచిగా కడుక్కొని పాములు ఉంటాయి తిరుగుతాయి. అక్కడ టమాటాలు కొట్టుకుంది ఇట్లా పెట్టి మూతి ఆగి పెట్టి కూరగాయలు అట్లా రంధ్రాలు ఉన్నాయి, పడేవి ఉంటాయి, వాడకుంటాయి. ఏమైతే దాన్ని కోసేసి ఆడికి కోసేసి అనుకుంటారు. నేనైతే చెప్తాను ఇట్లా వేయొద్దని చెప్తున్నాడు మరి. రంధ్రం పడితే పడేసేయాలి. పాములు దొరుకుతాయి.
పాము కూడా ఏరే పడతలేదు చెట్టు కలర్ అని ఉంటుంది. ఒక 4-5 రోజులే మంచిగా ఉన్నది అట్లా ఇలా కోడలు గొల్లగోడలు పెళ్ళైనా ఒక వారం మనకు అంతే కొంచెం అంటే తర్వాత అద్దెగా మనం వెళ్ళిపోదామన్నది బెంగళూరుకి వెళ్ళిపోదామన్నారు లక్ ఉంటుంది బెంగళూరులో అమ్మ కూడా అన్నం అక్కడ లక్క దగ్గర మనం కూడా బెంగళూరు పోదాం అన్నే జాబులు చూసుకుందాం అని కలిగిందంట. వీళ్ళు అన్నారట నీకు జాబ్ చేసే దగ్గర ఆఫీసు దగ్గర ఇల్లు చూసుకొని ఉంటుంది అని చెప్పేదట ఫస్ట్ ఇల్లు మేము అట్లా ఎందుకు పోతాము మిమ్మల్ని వదిలేసి అది ఇది అన్నారు ఫస్ట్. ఇంకా మమ్మీ డాడీ అని పిలిచిందట అత్తమ్మ గారు మమ్మీ డాడీ పిలిచింది మంచిగానే 4వ వారం మంచిగానే ఉన్నదట ఒకటే వారం స్టార్ట్ చేసింది పోదాం. అరే భరత్ అని పిలిచాడు. అరే భరత్ మిషన్లో బట్టలు ఎక్కువ అంటే ఇయ్యాడు ఖాళీగా ఉన్నాడు ఉద్యోగం లేకనే కావచ్చు అంతేగా మరి. ఇది పోవుడు ఇక పొద్దున్న లేచి అమ్మ వంట అయిందా టిఫిన్ అయిందా అని అడుగుతాడు లేచి వచ్చి మన అంటే అయిందమ్మ తిను తినాలి బాక్స్ పెట్టించున్నాట తినిపించున్నాట ఏమో చేసింది ఇది అధికం కదా ఇది అతి అతి చెప్తాను అది నాకు తినిపించిందాక అది చేసిందట కథలు ఇది చేసింది నాడే చేసేసి అయితే వాళ్ళ బెంగళూరు వాళ్ళ నేను అక్కడ చూసుకుంటా జాబ్ పోదామని అంటే నా కొడుకు నువ్వు ఎట్లా తీసుకుపోతావు నీ తల్లిదండ్రుల దగ్గర మలుపుకుంటావు కొడుకుని నీ కమ్మరి పెళ్ళి ఆయన నా కొడుకుని అత్తగారించే అంటే తీసుకుని నేను జాబ్ లేకపోతే తీసుకుంటుంది మంచిగా ఉందని చెప్పచ్చు అంటే ఇక్కడ రాడ మంచిగా ఉంటాయి పైన నాకైతే మీరు ఇంటున్నారంటే బయట ఉంటే రావట్లేదు దేశం మన దేశం ఉండదు కదా ఇవన్నీ కుట్టించిందట నా జీతం పైసలు అడిగించు వాళ్ళు పని చేయరు మా మామ కూడా ఏం పని చేయడు నా పైసలు తీసుకున్నారు అన్నీ అని ఊర్లో అన్ని పుకారు చేసి పిల్లలు సంబంధం అది ఇళ్ళ సైడ్ స్టోరీ అటు సైడ్ స్టోరీ ఏమున్నావు మరి. ఏమో అసలు రియల్ ఏంటో తెలియదు మనకు పిల్ల చెప్తే ఏమన్నా తెలుస్తుంది మన పిల్ల కూడా అబద్ధాలు చెప్తుంది మళ్ళీ వస్తా ఇంటికి వచ్చి నాకు చెప్పలేదు ఆ విషయం కానీ ఆ ఇంటికి వస్తుంది ఉంటా ఇంట్లోనే వస్తుంటా హాస్టల్లో పోయి ఉన్నదట వెళ్ళిపోయి ఉంటే నువ్వు గట్లా హాస్టల్లో ఉంటుంటారట అని వాళ్ళు మంది చెప్తారు మళ్ళీ నేను ఉంటానొచ్చిందట అలా మందిలో అదే వీళ్ళే పోయినట తెలుగుల తాత పోయినట. ఉంటాను వస్తే ఇది కలపలేదు కదా చెప్పలే అదంతా చెప్పలేదు కదా కింది ఆయన అన్నాడు ఆ ముసలాయన. మరి ఇంటికి వచ్చిన ముసలి గౌ అద్దు మాకు అవసరం
అంతే కదా. పిల్లకు కష్టమే అతను డైవర్స్ కాకుండా చూసుకోవాలి చెప్పాలి వీళ్ళు అర్థం పెట్టుకుని జయపింగాడి ఉంది ఏమైంది మన మనకు లో సరే సరే చూడలే సరే